ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మనము దేవుని వాక్య ధ్యానం కొరకై యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చదువుతానండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించున్నాను. ఈ సందర్భం మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు, మరి శిష్యులతో కూడా కలిసి ఆ విధంగా వెళ్ళేటప్పుడు ఆయన మరి యోసేపు, యాకోబు తన కుమారుని యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయ అనే సుఖారను ఊరిలోకి వచ్చినాడు. అక్కడ బావి దగ్గర ఉన్నాడు. శిష్యులైతే మరి ఊరిలోకి వెళ్ళారు. అప్పుడు ఒక ఆమె వచ్చింది, నీళ్లు చేదుకోవడానికి స్త్రీ వచ్చింది. ఇప్పుడు ఆ స్త్రీ యొక్క జీవితము మార్చేదాని కొరకై ప్రభు ఈ యొక్క కార్యం ఏర్పరిచినాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు మనం గమనించండి. దేవుడు ఒక స్త్రీని సంధించి మార్చేదాని కొరకై ఈ కార్యం మనం ఇక్కడ చూస్తున్నాం. ఈమె సమరయ స్త్రీ. అప్పుడు యేసు ప్రభు వచ్చిన వెంటనే అక్కడ ఏమంటున్నాడు, మరి ఈ సమరయ స్త్రీ దగ్గర అమ్మ నాకు నీళ్ళకి ఇమ్మంటున్నాడు. అయితే ఆమె ఏమంటుంది, మరి నీవు యూదుడవు కదా, సమరయ స్త్రీ దగ్గర నీళ్ళు ఎట్లా అడుగుతావు? అప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు. చూడండి, గాస్పెల్ అనేటువంటిది సువార్త ఎట్లాగా వ్యక్తిగతంగా మనం చెప్పాలనేటువంటి కార్యాన్ని యేసు ప్రభు మనకు ఆదర్శంగా ఉంటున్నాడు ఇక్కడ. ఆ విధంగా మాటలు కల్పించుకొని ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మరి అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును ఇమ్మని అడుగుచున్నవాడు ఎవడో నీకు ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో అను. మొట్టమొదటి నీళ్ళు అడిగాడు. ఆమె ఎట్లాగిస్తాను, మీరు యూదులు కదా అంట. రెండవదిగా నేను జీవజలాన్ని ఇస్తానన్నప్పుడు వెంటనే ఆమె ఏం చేసింది, అయ్యా నేను ఇంత లోతైన బావిలో రాకుండా దినము నాకు జీవజలమి అని. అంటే ఇప్పుడు పర్సనల్ ఎవాంజలిజంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యూ మస్ట్ మోటివేట్ ఫస్ట్. ద నెసెసిటీ చెప్పాలి, అవసరత ఏంటి అనేది చెప్పాలి. అవసరత చెప్పిన తర్వాత ఆ అవసరతను గురించి ఇంకా నాకు కొంచెం చెప్పు అనే విధంగా ఇక్కడ. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మరి ఇక్కడ చూస్తుంటాము, ఈ బావిలో నీళ్ళు చేదుకోకుండా నేను నాకు జీవజలం ఇవ్వటం. అప్పుడు ఏమంటున్నాడంటే యేసు ప్రభు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఎందుకంటే ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొను. నువ్వు బావిలో నీళ్ళు ఇమ్మంటాడవే, తిరిగి దప్పికొంటా. అయితే నేను ఒక నీళ్ళు ఇస్తాను, ఆ నీళ్లు తాగిన వాడు ఎప్పుడు దప్పికొనడు. అవి ఈ యొక్క ఏమి నీళ్ళు అంటే అది నిత్య జీవం కొరకైనటువంటి ఊరటి నీటి బుగ్గగా ఉంటుంది, జీవజలాన్ని నీకు ఇస్తున్నట్టున్నాడు. ఆమెలో మరి ఇంకా ఆ కుతూహలత వచ్చేసింది, ఏంటిది తెలుసుకోవాలనే కార్యం, ఈ జీవజలం అంటే ఏంటి అనేవి. కాబట్టి వెంటనే ఆమె ఏం చేసింది, అయ్యా నేను దప్పినకున్నట్లు ఇంత దూరం రాకుండా ఉండేటట్టు నాకు ఆ నీళ్ళు లేవు అన్నాడు. అంటే డైలాగ్ సంభాషణ ఎట్లాగ జరుగుతుంది చూడండి. అట్లాగే అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు ఆమె దగ్గర, అయితే నీ పెనిమిట్లను పిలుచుకొనిరా, అప్పుడు ఇస్తానంటాడు. అప్పుడు ఆమె చెప్పింది యథార్థంగా, అయ్యా నాకు పెనిమిటి లేడు, నాకు 5 మంది ఉన్నారు, ఇప్పుడు ఉండేవాడు కూడా వాడు కాదు అనే విషయాన్ని యేసు ప్రభు చెప్పినాడు. కాబట్టి అయ్యా నాకు పెనిమిటి లేడని చెప్తానుగానే యేసే ఆమెతో చెప్పినాడు. లేడని చెప్పిన మాట కరెక్ట్గా చెప్తాను అంటే నిజం ఒప్పుకుంటాడు. అంటే పాపం ఒప్పుకుంటుంది అన్నమాట. పాపము ఒప్పుకునే విధంగా ఆయన ఆమెతో మాట్లాడుచుంటున్నాడు కదా. ఆమె ఎప్పుడైతే ఒప్పుకుంటుందో వెంటనే ఆమెను మెచ్చుకున్నాడు. అప్పుడు వెంటనే ఏమిస్తుంది ఆమె, అయ్యా నువ్వు ప్రవక్తవు, కరెక్ట్, ఎందుకంటే నేను చేసింది మరి నాకు చెప్పగలిగినావు కాబట్టి నువ్వు ప్రవక్తవు అని చెప్పి వెంటనే ఆమెకి ఏం ఆశ కలిగింది తన జీవితంలో, అయ్యా నేను ఆరాధించాలని ఇష్టపడుతున్నాను. మా పితరులు అయితే ఏమంటారు, ఈ యొక్క పర్వతం మీద లేక యెరూషలేములో ఆరాధించాలా, పర్వతం మీద ఆరాధించాలి, మరి ఎక్కడ మేము ఆరాధించాలా అని అడిగినప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, నేను తెలిసిన దాన్ని ఆరాధించను, రక్షణ యూదుల్లోంచి వస్తుంది అంటాడు. యథార్థముగా ఆరాధించేవారు. కాబట్టి ఇప్పుడు ఒక టాపిక్ ఏంటంటే ఆరాధన అనే దాని గురించి ఆమెకు బయలుపరుస్తున్నాడు. అప్పుడు ఏమంటుంది, ఆరాధించువారు ఎక్కడ ఆరాధించాలా, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి, ఎందుకంటే దేవుడు ఆత్మ ఇస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు చెప్పినట్టు ఆమె కన్నులు తెరవని. అప్పుడు అంటే ఈ వాక్యం ద్వారా ఏం జరిగిందంటే ఆమె యొక్క జీవిత పిక్చర్ ఆమెకు బయటకు వచ్చేసింది. హృదయం
అప్పుడు ఆమెకు ఒక వెలుగు కలిగింది అన్నట్టు. కాబట్టి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించుటే సువార్త యొక్క మరి ఉద్దేశము. కాబట్టి యేసు ప్రభు ఈమెకు సువార్త చెప్పినాడు. సువార్త చెప్పి అప్పుడు ఏమంటున్నాడంటే, అప్పుడు ఆమె అడుగుతుంది, అయ్యా మరి ఆ మెస్సియా ఎప్పుడు వస్తాడు, మెస్సియా వస్తే మాకు ఇవన్నీ తెలుపుతాడని చెప్పినప్పుడు, నేనే మెస్సియా అని చెప్పి అప్పుడు క్రీస్తును ఇంట్రడ్యూస్ చేస్తాడు. వెంటనే ఆమె సంతోషంతో కొండ అక్కడ వదిలిపెట్టేసి ఊర్లోకి పరిగెత్తుకుంటూ అయ్యా రండి 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 అందరూ, నాకు జీవిత విషయమైన రహస్యాలన్నీ తెలియజెప్పినటువంటి ఈయన మరి క్రీస్తు కాడ మెస్సియా కాడ వచ్చి చూడండి అంటాడు. అప్పుడు అందరూ తీసుకొచ్చింది. కాబట్టి ఆమె హృదయంలో నమ్ముట ద్వారా వారందరినీ పిలుచుకొని వచ్చింది. వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఇంకా మరి అనేక కార్యాలు చెప్తుంటున్నాడు. చెప్తూ మరి 41 వచనంలో ఏమంటాడంటే, ఆయన ఆ మాటల మీద ఇంకను అనేకులు ఆయనను నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీద నీవు చెప్పింది కాకుండా మా మట్టుకు మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి ప్రభు ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేసి వారిని రక్షణలోనికి నడిపించినాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒక ప్రత్యేకమైన అక్కర కొరకైన ఒక ఆత్మ కొరకై దేవుడు యేసు ప్రభు ఏ విధంగా ఒక ప్రణాళిక ద్వారా స్వార్థ. కాబట్టి మనం కూడా వ్యక్తిగతమైనటువంటి మరి స్వార్థలో ఈ కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనకెంతో ఆదర్శమైంది. ఫస్టే మనం వాళ్ళ నీడ్ అయిన తర్వాత ఆ నీడ్ తీర్చేవాళ్ళు ఎవరు, అవసరం తీర్చేవాళ్ళు ఎవరు, అవసరం తీర్చేవాడు ఎవరు అని చెప్పిన తర్వాత ఆయన ఎట్లాగే తీరుస్తాడు అనే కార్యం. అప్పుడు మరి వారి కన్నులు తెరవబడతాయి. కాబట్టి సువార్త అనేటువంటిది ఏంటంటే ఆ మాటలు మరి చూసినట్లయితే ఒక మనిషిని అంధకారంలో నుంచి, పాపపు అంధకారం, 5 మంది భర్తలు ఉన్నారు కదా, పాపపు జీవితంలో నుంచి ఆమె ఇప్పుడు ఏమైందేమో యేసు ప్రభువును ఎరిగిందిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక ఉదాహరణ మనం చూస్తాం. అట్లాగే యేసు ప్రభు సువార్త వ్యక్తిగతమైనటువంటి సువార్తగా చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఇక్కడ ఈ భాగం మనకు బాగా తెలుసు. ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించుండగా మరి ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను అను పేరు గల ఒకడుండెను. అతడు యేసు ఎవరో అని చూడగోరి పొట్టివాడైన చెట్టు ఎక్కినాడు. చెట్టు ఎక్కి ఆకుల మధ్యలోని చూస్తున్నాడు. యేసు జనసమూహంతో వస్తున్నాడు. అయితే యేసు ప్రభు ఆత్మల గురించి తెలుసు. అందుకొరకే నేరుగా చెట్టు కిందకి వచ్చి పైకి చూసి జక్కయ్య కిందికి దిగన్నాడు. జక్కయ్యకు భయం అయిపోయింది, ఆశ్చర్యం అయిపోయింది కదా. అరే నేను ఎక్కడో చెట్లలో దాక్కొని ఉంటున్నాను ఈ ఆకుల్లో, మరి ఈయనకి ఎట్లా తెలుసు? వెంటనే దిగినాడు. ఇప్పుడు క్రియ జరిగింది. ఆయనే పిలిచినాడు కదా. అందుకొరకే యేసు ప్రభు ఏమంటాడు మత్తయి సువార్త 11:8 వచనంలో, ప్రయాసపడి పాపభారం మోసుకొని వచ్చిన వల్ల నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతి దొరుకుతున్నాడు. కాబట్టి ఆయన మళ్ళీ పిలుస్తుంటున్నాడు. కాబట్టి జక్కయ్యను కూడా పిలిచాడు. జక్కయ్య పిలిచిన వెంటనే అంటున్నాడు ఇక్కడ. వెంటనే ఏం చేశాడు? త్వరగా దిగి వచ్చి యేసు దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఆయన మరి అయ్యా మరి సంతోషంతో ఆయన్ని చేర్చుకున్నాడు. మా ఇంటికి రండి అన్నాడు. అప్పుడు వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత మరి జక్కయ్యలో మార్పు ఏర్పడేది. ఆ యేసు ప్రభు యొక్క మాట ద్వారా జక్కయ్య హృదయంలో మార్పు ఏర్పడేది. ఏం మార్పు ఏర్పడేది అంటే తాను పాపిని అని గ్రహించినాడు. అందుకొరకే ఇక్కడ ఏమంటాడంటే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను, నేను ఎవరితోనూ అన్యాయంగా నేను తీసుకునేట్లా 4 వంతులతో మరలా చెల్లించదును. ఎవరు చెప్పారు ఇట్లా చెప్పమని? ఎవరు చెప్పారు? ఆయన ఇంకా బోధించలేదు. ఆయన యొక్క ప్రజెన్స్, ఆయన యొక్క మాట, ఆయన యొక్క పిలుపు, జక్కయ్య నువ్వు రా, నేను మీ ఇంట్లో మరి ఉండాల్సి వచ్చింది. అప్పుడు వెంటనే ఆ కన్విక్షన్ అనేటువంటిది, ఆ ఒప్పుదల అనేటువంటిది హృదయంలో అయిపోయిందంటే, ఇంత గొప్ప మరి యేసు ప్రభువే నా ఇంటికి వచ్చినాడే. కాబట్టి ఆయన మన హృదయంలోనికి వచ్చినట్లయితే, మన జక్కయ్య ఇంట్లోకి వచ్చినప్పుడే ఇంత మార్పు కలిగింది. ఆయన మన హృదయంలోకి వస్తే గొప్ప మార్పు కలుగుతుంది. ఒకరు చెప్పాల్సిన అవసరమే లే. ఆయన హృదయమును మార్చేవాడుకుంటున్నాడు. రాతి గుండెను తీసి మాంసపు గుండెగా చేస్తున్నట్టున్నాడు. కాబట్టి ఆ హృదయంలో ఏం తలపు ఏర్పడేది? నేను అన్యాయంగా సంపాదించాను కాబట్టి ఏం చేస్తున్నా? పేదలకు ఇస్తాను, సంపాదించిన దాంట్లో 4 గంటలు ఇస్తాను అని చెప్పిన వెంటనే అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉంటున్నది. రక్షణ వచ్చి ఉంటుంది. కాబట్టి రక్షణ లేకుండా మరి ఒక అన్యాయపు జీవితంలో జీవించేటువంటి జక్కయ్యను సంధించినాడు అన్నమాట. యేసు ప్రభు సంధిస్తే చాలు మనుషులు మార్పు వస్తుంది. అదే సువార్త. ఆయన మాటలు మార్పు, ఆయన సన్నిధి మార్పు, ఆయన యొక్క మాటల్లో మరి మన హృదయాంతరములు పరిశోధించి దాన్ని బాగు చేసేదిగా ఉంటుంది.
అందుకొరకే ఇక్కడ ఏమంటున్నాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినాడు అనే కార్యాన్ని ఇక్కడ లూకా రాస్తూ. కాబట్టి జక్కయ్య తనకు అన్యాయ జీవితంలో నశించి పాపం నుంచి నరకానికి పోకుండా చక్కని సంధించి యేసుప్రభు ఏం చేసినాడు, మరి నరకం నుంచి నిత్య జీవంలోనికి మార్చినాడు. కాబట్టి అంధకారం నుంచి వెలుగులోకి మార్చినాడు. కాబట్టి సువార్త అంటే అంధకారంలో ఉన్న మనల్ని మరి వెలుగులోనికి తీసుకుని వచ్చుట అనేటువంటి కార్యం. కాబట్టి ఇవి మనకు మరి వ్యక్తిగతమైనటువంటి సువార్త పరిచర్యకు యేసు ప్రభు ఎంతో మరి బోధకుడిగా మనకు ఇక్కడ బయలుపరుస్తున్నాడు అన్నమాట. ఆ విధంగా మనం కూడా ఆయన యొక్క వాక్యాన్ని విని వాక్యం ద్వారానే మనము ఈ లోకంలో ఏం చేయాలి, మనం ఆయన కొరకై ఆత్మలు రాబట్టవలసి అనుకుంటున్నాం.